ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయిందని ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని ఆమె తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమంటున్న కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పడి ఏడాది సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి విషయాలపై హెచ్ఎంటీవీ వరుస కథనాలను ప్రసారం చేస్తూ ఉంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని ప్రధానమైన కోవూరు నియోజకవర్గ తొలిసారిగా శాసనసభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ వద్ద యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అనేకమైనటువంటి సందేశాలు ఇచ్చారు. ప్రస్తుతం మనం ఇక్కడున్న మైపాడు బీచ్లో ఉన్నాము. ఇక్కడ ఏడాది కాలంలో ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గానికి ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనే విషయాలను నేరుగా మేడం గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. పన్నీరు పాలన పూర్తయింది, దిగ్విజయం పూర్తయింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నతమైనటువంటి నియోజకవర్గంగా పేరుగాంచినటువంటి కోవూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో తొలిసారిగా శాసనసభ్యురాలైన మీరు ఉన్న అనుభవాలు ఏంటి, ఏం చెప్పారు, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? యాక్చువల్గా 1 ఇయర్ అయ్యింది మేమంతా ఎమ్మెల్యేలు అయ్యి. రేపు 4వ తేదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో అందిస్తామని ఏదైతే మాటిచ్చామో దానికి అందరము కట్టుబడి ఉన్నాము. అదేవిధంగా చేస్తూ కూడా ఉన్నాము. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల టైంకి చేయలేకపోయావేమో, కానీ మేము చెప్పిన మాటలైతే తప్పకుండా చేస్తామని చెప్పి మొన్న మహానాడులో జన సందోహమే నిరూపించింది. బాబు గారి మీద నమ్మకం, ఆయన చెప్పారు చేస్తారు అనే నమ్మకంతో ఒక గొప్ప ఇప్పటికి కని విని ఎరుగని రీతిలో మహానాడు జరగడం జరిగింది. ప్రజాస్పందన అలా ఉండింది. దానివల్ల ఎవరు కూడా ఏదో వెన్నుపోటు దినము, ఆ దినము, ఈ దినము అవన్నీ వేస్ట్. దేనికి వెన్నుపోటు, ఎందుకు వెన్నుపోటు దినము, ఏమైపోయిందని 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో చెప్పినట్టు చేశాము. మేమేమన్నా మీరు మాకు ఫుల్ ఖజానా ఇచ్చిపోయి ఉంటే టకటకా చేసేస్తుండేవాళ్ళం మేము కూడా. అది వరకు 19 అప్పుడు మేము బాగానే ఇచ్చిపోయాం కాబట్టి మీరు చేయగలిగారు. ఈరోజు మీరు ఖాళీ ఖజానాతో అప్పుల ఆంధ్రప్రదేశ్ని మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక కుటుంబ పెద్దగా సరిదిద్దుకుంటూ క్రమశిక్షణ పాటిస్తూ క్రమశిక్షణలో అందరినీ నడిపిస్తూ 6 సూపర్ 6 పథకాలు మనం చెప్పుంటే దాంట్లో మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజుటి వరకు 4000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. మొదటి నెల నుంచి 12 నెలల వరకు. ఒకరోజు ఆదివారం గాన 1వ తేదీ వస్తే 31వ తేదీ ఇస్తాం. ఎవరైనా 2వ తేదీ ఇద్దామని చూస్తారు, కానీ మన ముఖ్యమంత్రి గారు 31వ తేదీ ఇచ్చేయమని చెప్తున్నారు ఆదివారం వస్తే. సో అలాగా పెన్షన్ ఇస్తున్నాము. 4000 పెన్షన్ ఇంటికి పోయి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊరు సెలెక్ట్ చేసుకొని మనం పోయి వాళ్ళకిచ్చి వాళ్ళ ముఖంలో ఆనందం చూసి ఆ గ్రామంలో మనుషుల సమస్యలు తెలుసుకొని, ఏ రోజు ఏ ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఇంటింటికి పోయి పెన్షన్ ఇచ్చున్నాడు, వాళ్ళు ఎవరిచ్చారో కూడా వాళ్ళకి తెలియదు. సో మేము ఎమ్మెల్యేలుగా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళ బాధలు ఇప్పుడు పెన్షన్ ఇవ్వగానే వాళ్ళ బాధ తీరిపోదు. వాళ్ళకి ఆ ఊర్లో వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి, అవన్నీ కూడా చెప్తున్నారు. వాటికన్నిటికీ అక్కడికక్కడే అధికారులు మాతో ఉంటున్నారు కాబట్టి సమస్యలు పరిష్కరించగలుగుతున్నాం. కాబట్టి ఇలాగా మనం దీపం 2 పథకం అమలు చేశాం. అదేవిధంగా మనము మత్స్యకార భరోసా ఇచ్చాం. అంటే దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది, మత్స్యకార వేట ఎప్పుడైతే ఆగిపోయిందో వాళ్ళకి ఏది అవసరమో టక్కుమని అసలు ఊహించని కూడా విధంగా ముఖ్యమంత్రి గారు మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు నాకు తీర ప్రాంతమైన ఈ మత్స్యకారులందరూ ఎంతోమంది హ్యాపీగా ఉన్నారు. ఏదో ఒకరిద్దరు వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్స్తో రాకపోయిండొచ్చు కొంతమందికి, బట్ అందరికీ వచ్చింది. సో ఎప్పుడు ఏది అవసరమో అది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయన ఇస్తున్నారు. రేపు జూన్లో స్కూళ్ళు ఓపెన్ చేయబోతున్నాం కాబట్టి తల్లికి వందనం ఇవ్వబోతున్నాం. లోకేష్ బాబు ద్వారా విద్యని ఉన్నత శిఖరాలకు తీసుకోబోగలుగుతున్నాం.
ఇవన్నీ కూడా కోవూరు నియోజకవర్గంలో మేము చేస్తున్నాం. ఆల్రెడీ నాయకులు హ్యాపీగా ఉన్నారు. కోవూరు నియోజకవర్గం అంతా మేము చేస్తాము అనే నమ్మకం ఉంది నా మీద, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద. సో నాయకులందరూ మాతో ఉన్నారు. ట్రైబల్స్కి కూడా మీరు ఆధార్ కార్డు లాంటివి ఇప్పించినప్పుడు అప్పుడు అసెంబ్లీ దృష్టికి కూడా వచ్చింది. అది ఎంతవరకు వచ్చింది మేడం? మేము యాక్చువల్గా చేనేత కార్మికులకి క్లస్టర్ తీసుకొచ్చాము. షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటి వరకు మూలబడిపోయింటే 13 సంవత్సరాల నుంచి పక్కన వేసేస్తున్న షుగర్ ఫ్యాక్టరీని కదిలించాము. ఎంప్లాయీస్కి ముందు వాళ్ళకి రాబోయే డబ్బులు ఇప్పించబోతున్నాం. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయంతో ఒక ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దబోతున్నాం. అదేవిధంగా ఎంతోమంది ఆధార్ కార్డులు లేని వాళ్ళకి, ఎస్టీలకి, ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా ఉన్న మన కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదట ఇందుకూరుపేటలోనే ఆధార్ కార్డ్ డ్రైవ్ ఒకటి మొదలు పెట్టాం. దీన్ని ఆదర్శంగా తీసుకొని స్టేట్ మొత్తం కూడా చేస్తుంది. ఈరోజు పాలసీ తీసుకొచ్చింది. సో మా కోవూరు కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎస్టీ ఆధార్ కార్డ్ డ్రైవ్ పూర్తయిందనే నేను అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కటి కూడా పేద ప్రజలకి ఏం కావాలి అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. ఇస్లామిక ఈ సంస్థ ఉంది మేడం, దాని ద్వారా ఎలా డెవలప్ చేయబోతుంది? దాన్ని కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇఫ్కోసస్ కూడా ఆ చైర్మన్తో వాళ్ళతో కలవడం జరిగింది. తొందరలో దాన్ని కూడా కొన్ని పారిశ్రామిక హబ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి తీసుకొస్తాము. అతి తొందరలో ఈ ఇండస్ట్రియల్ హబ్ అని తీసుకొని వచ్చి మన కోవూరు నియోజకవర్గంలో ఏదైతే నాతోటి అమ్మ అని తిరిగిన ప్రతి బిడ్డకి, యువతకి నిరుద్యోగము అనేది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇది ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమ చేసిన పనులు, ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో చేపట్టిన ప్రగతి గురించి చెబుతున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, మైపాడు నుంచి.